नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కృష్ణ కూర్చోబెట్టి కృష్ణ అందరినీ ట్యూరింగ్ మైండ్స్ అనే కంపెనీలో 9 months క్రితం మేము జాయిన్ అయ్యాం. ఆన్ క్యాంపస్ ద్వారా మాకు ప్లేస్మెంట్ అయ్యింది. వీళ్ళు ఏం చెప్పారంటే 9 months ట్రైనింగ్ ఉంటుంది, ఇన్సోఫీ అనే కంపెనీ ద్వారా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం, కాకపోతే మీ పైన మేము లోన్ తీసుకుంటున్నాం, మా కంపెనీకి మేము పే చేసుకోవాలి ట్రైనింగ్ కోసం అని చెప్పారు. ఓకే, మేము ఓన్లీ 9 months తర్వాత మాకు ప్లేస్మెంట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసి మేము ఇందులోకి వచ్చాం. తీరానేమో 9 months ఎక్స్టెండ్ అయ్యింది. దేని బేస్ చేసుకున్న 9 months తర్వాత ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేశారు అని అడిగితే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఒక రీజన్ చెప్పారు. ఆ ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఒక సరైన రీజన్ కూడా లేదు. దేని బేస్ చేసుకుని తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. అలాగే కొంతమందినేమో ముందుగా టెర్మినేట్ చేశారు. నియర్లీ 150 members ముందుగా టెర్మినేట్ అయ్యారు. ఇప్పుడేమో కొంతమందికి ఆన్బోర్డింగ్ ఇస్తానని చెప్పి ఇప్పుడు కొంతమందిని టెర్మినేట్ చేశారు. ఆన్బోర్డ్ అని పేరు చెప్పి మీకు నెక్స్ట్ మంత్ నేను శాలరీ పడుతుంది, మీరు రెడీగా ఉండండి, ప్లేస్మెంట్ వస్తుంది మీకు అని చెప్పారు. వాళ్ళని కూడా నిన్న మీటింగ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెర్మినేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఒక్కొక్కరి పైన నియర్లీ 4 lakhs లోన్ ఉంది. ఈ లోన్ అనేది క్లియర్ అవ్వాలి. వీళ్ళు ఏం చెప్పారంటే లోన్ అనేది క్లియర్ చేస్తాం, కానీ మాకు కొంచెం టైం కావాలి. డబ్బులు కట్టలేదు. వీళ్ళు ఏం చేశారంటే మా పైన లోన్ తీసేసుకున్నారు. ఇప్పుడు మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా మా పైన ఒక లోన్ అనేది చూపించేస్తుంది. మా సివిల్స్ అనేవి పడిపోతాయి. అలాగే లోన్ 4 lakhs చెప్పారు, విత్ ఇంట్రెస్ట్ 6 lakhs చూపించారు వాళ్ళు. ఆన్బోర్డింగ్ అయిన తర్వాత లోన్ అనేది మీరు ఆన్బోర్డ్ అవుతారు కదా, మీరు ఆన్బోర్డ్ అయ్యాక మీకు మినిమం 10 ఎంతైతే ఈఎంఐ ఉందో మంత్లీ అది కట్ అవుతుంది, దాని ద్వారా మీ లోన్ అనేది క్లోజ్ అవ్వద్ది అని బాండ్లో మెన్షన్ చేశారు. ఇప్పుడైతే టెర్మినేట్ చేసేసారు. ఇప్పుడైతే లోన్ వాళ్ళు 1 monthలో క్లియర్ చేస్తా అన్నారు, కానీ సగం పే చేశారు. నియర్లీ 1 month అయిపోయింది, 1 month కంప్లీట్ అయింది. ఒక ఎన్ఓసి అనేది మాకు ఇచ్చారు. తీరా అది మాకు ఇన్కమింగ్ లోపల నుంచి సోర్స్ ద్వారా వచ్చింది ఏంటంటే ఈ ఎన్ఓసి అనేది ఫేక్ ఎన్ఓసి అని తెలిసింది. ఇప్పుడు మాకేంటంటే ఈ లోన్ అనేది క్లోజ్డ్ అని రావాలి, స్టేటస్ అనేది క్లోజ్ అవ్వాలి. అలాగే